హాయ్, వెల్కమ్ టు సోమశేఖర్ రెడ్డి జీకే క్లాసెస్. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం ప్రాథమిక హక్కులు. ప్రపంచంలో ప్రాథమిక హక్కులను మొట్టమొదటి రూపొందించుకున్న దేశం ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఆ దేశంలో వారు రాజ్యాంగం రూపొందించుకున్నప్పుడు బిల్ ఆఫ్ రైట్స్ అనే పేరుతో ప్రాథమిక హక్కులు అనేటువంటి కాన్సెప్ట్ని ఉంచుకున్నారు. మనం ప్రాథమిక హక్కులను ఎక్కడి నుంచి గ్రహించామంటే అమెరికా రాజ్యాంగం నుంచి ప్రాథమిక హక్కులను గ్రహించి భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ఆర్టికల్ 12 నుంచి 35 వరకు భారత రాజ్యాంగంలో పొందుపరచుకోవడం జరిగింది. భారత రాజ్యాంగం రచించుకున్నప్పుడు మనకున్న ప్రాథమిక హక్కుల సంఖ్య 7, ప్రస్తుతం ఉన్న ప్రాథమిక హక్కుల సంఖ్య 6 మాత్రమే. ఎందుకంటే ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించి దాన్ని కేవలం ఒక పౌర హక్కుగా లేదంటే చట్టబద్ధమైన హక్కుగా దాన్ని ఆర్టికల్ 300A పొందుపరిచారు. 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించి ఒక పౌర హక్కుగా, ఒక చట్టబద్ధమైన హక్కుగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనకున్న హక్కులు 6 మాత్రమే. ప్రాథమిక హక్కులు అనేవి శాశ్వతం కాదు. కేవలం 20, 21 ఆర్టికల్ తప్ప మిగతావన్నీ కూడా శాశ్వతం కాదు. ప్రాథమిక హక్కులు అనేవి తాత్కాలికమైనవి ఎక్సెప్ట్ ఆర్టికల్ 20 and 21. 20, 21 అనేవి మనకు ఎప్పటికీ శాశ్వతంగా ఉండే హక్కులు. వాటిని రద్దుపరిచే అధికారం ఈ దేశంలో ఎవరికి లేదు. ప్రాథమిక హక్కులకు గ్యారంటీలు ఎవరు వివరిస్తారు ఈ దేశంలో అంటే సుప్రీంకోర్టు వివరిస్తుంది. ప్రాథమిక హక్కుల విషయంలో వివాదం ఏర్పడినప్పుడు ఆ వివాదాలను పరిష్కరించే అధికారం సుప్రీంకోర్టుకే ఉంటుంది. కానీ మనం ప్రాథమిక హక్కుల్ని కోల్పోయినప్పుడు సుప్రీంకోర్టుకైనా హైకోర్టుకైనా వెళ్ళి రిట్ల ద్వారా కాపాడుకోవచ్చు. సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 ప్రకారం మన యొక్క హక్కులు కోల్పోయినప్పుడు 32 ప్రకారం కాపాడుతుంది. హైకోర్టు ఏమో ఆర్టికల్ 26 ప్రకారము మన హక్కులు కోల్పోయినప్పుడు రిట్లను జారీ చేస్తుంది. కాబట్టి ఆర్టికల్ 32 సుప్రీంకోర్టు సంబంధించి, ఆర్టికల్ 26 హైకోర్టు సంబంధించి. హక్కులు కోల్పోయినప్పుడు కాపాడుకోవడానికి 2 న్యాయస్థానాలు ఉన్నాయి. కానీ హక్కుల విషయంలో వివాదం ఏర్పడినప్పుడు మనం కేవలం సుప్రీంకోర్టు ద్వారా మాత్రమే పరిరక్షించుకోవాలి. ప్రాథమిక హక్కులకు గ్యారంటీగా ఎవరు వివరిస్తారంటే సుప్రీంకోర్టు వ్యవహరిస్తుంది. మనకున్న ప్రాథమిక హక్కులు ప్రస్తుతం ఏంటంటే సమానత్వ హక్కు. ఆర్టికల్ 14 నుంచి 18 దాకా సమానత్వ హక్కు ఉంటుంది. ఆర్టికల్ 1922 దాకా స్వేచ్ఛ లేదా స్వాతంత్రపు హక్కు ఉంటుంది. ఆ తర్వాత పీడనాన్ని నిరోధించే హక్కు 23, 24, మత స్వేచ్ఛ లేదా మత స్వాతంత్రపు హక్కు 25 to 28. ఆ తర్వాత వచ్చేస్తే సాంస్కృతిక విద్యా విషయాల హక్కు 29, 30. చివరి హక్కు ఏంటంటే రాజ్యాంగ పరిహారాల హక్కు. ఇప్పుడు చెప్పినటువంటి 5 హక్కుల్లో ఏది కోల్పోయినా కానీ 6వ హక్కు ద్వారా మనం మన ప్రాథమిక హక్కులను కాపాడుకోవచ్చు. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమంటారంటే రాజ్యాంగ పరిహారాల హక్కు అనేది ఏంటంటే రాజ్యాంగానికి ఒక ఆత్మ మరియు హృదయం లాంటిది అంటారు. ఇట్ ఈజ్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ ఎవరు చెప్పారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాబట్టి మనకు 5 హక్కులు కోల్పోయినప్పుడు కాపాడుకోవడానికంటూ మరొక హక్కు ఉంటుంది. దాని పేరు రాజ్యాంగ పరిహారాల హక్కు, ఆర్టికల్ 32. ఇవి బేసిక్గా కొన్ని ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు ప్రాథమిక హక్కుల పైన. థ్యాంక్ యూ.